మీరెప్పుడైనా 'దర్బార్' సినిమా చూసారా? 'దర్బార్' సినిమాలో మినిస్టర్ కొడుకు తప్పు చేస్తే తనని మలేషియా పంపించేసి ఒక డూప్‌ని పంపిస్తారు. సో, సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు 'బండి భగీరథ్' ఇష్యూ కూడా. ఈ కేసులో అన్ని అనుమానాలే ఇప్పటి వరకు ఒక్క క్లారిటీ కూడా కరెక్ట్‌గా లేదు. సో, ఒకసారి 2 ఫోటోలు చెక్ చేయండి. సో, ఫస్ట్ ఫోటో కూడా రీసెంట్‌గా దిగిన ఫోటో. ఈ రెండో ఫోటో వచ్చేసి మొన్న తను విచారణకు హాజరైన ఫోటో. సో, ఆ ఫోటోలో క్లియర్‌గా కనిపిస్తుంది అసలు భగీరథ్ కన్నుకు ఏమైందని. సో కొత్త కొత్త అనుమానాలొస్తున్నాయి. సో ఆ రోజు విచారణకొచ్చింది భగీరథ కాదా అనేసి. జనరల్‌గా మనం ఏదైనా తప్పు చేస్తే పోలీసులు వితిన్ 24 అవర్స్‌లో పట్టుకుంటారు. సో ఎక్కడున్నా. అలాంటిది భగీరథ్‌ని 9 రోజులు పట్టుకోలేరు. ఇప్పుడేం చెప్తున్నారు? భగీరథ్‌ని మేమే పట్టుకొచ్చాము అంటున్నారు. కానీ తను ఈ వీడియోలల్లో చూస్తే మాత్రం తనని పోలీసులు ఎక్కడ పట్టుకున్నట్టు లేదు. తనే వచ్చి లొంగిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు భగీరథనా కాదా అనేసి. ఒక వ్యక్తి తప్పు చేస్తే విచారణకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఖచ్చితంగా మీడియా ముందుకు రావాలి, మాట్లాడాలి. సో నార్మల్‌గా చాలా ఛానెల్స్ కూడా వేసిన ఫోటోనే వేసి జూమ్‌లో వేస్తారు. అలాంటిది అసలు భగీరథ్ ఏ మూలాన కూడా భగీరథ్‌లా కనిపించట్లేదు. కన్ను ఒకటి బాలేదు, హుడీ వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు. అది కూడా శనివారం అర్ధరాత్రి 8 గంటలకొచ్చారు. అసలు ఆ టైంలో విచారణకు రావడం వెనుక అర్థం ఏంటి? అసలు నిజంగా భగీరథేనా? సో చాలా మందికి ఇప్పుడు కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. స్టేషన్‌లో ఉంది భగీరథేనా? లేదా భగీరథ్ డూప్ ఏదైనా ఎవరైనా ఉన్నారా అనేసి. చూద్దాం ఏం జరుగుతుందో.